పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఏదైనను అంటే పర్వతాలు తొలగిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ జరిగినా, అవన్నీ అయినా దేవుడి మహాకృప ఉంటుంది చూసారు, అది తొలగిపోదు అంట. అంటే భూతలానికి, సముద్రానికి, పర్వతాలకి వీటికి మార్పు వచ్చినా దేవుడి క్రియలలో నీకు మార్పు రాదు. మహాశక్తివంతము, శాశ్వతమైన ఆశ్రయంగా ఉన్న దేవునిలో మనం ఉంటే మనకు హాని చేయాల్సిన వారు ఎవరు ఉండరు. ఇక్కడ వర్ణించబడిన ప్రకృతి సిద్ధమైన విపత్తులకైనా, లేక జనాల్లో, మానవ సమాజాల్లో తలెత్తే అలజడులకైనా విశ్వాసులు భయపడిన అవసరం లేదు. శాశ్వతమైన దేవుడు, శాశ్వతంగా ఉండే దేవుడు, శాశ్వత క్రియలు చేసే దేవుడు మనతో ఉండగా మనకు భయమేంటి? దేవుడి యొక్క మహాకృప, దేవుడి యొక్క మహాశక్తి, దేవుడి యొక్క ఆలోచన క్రియ నిన్ను ఎప్పటికీ విడిచిపోదు. గుర్తుపెట్టుకో. నీ ఆరోగ్యంలో, నీ కుటుంబంలో, నీ ఆలోచనల్లో, నీకున్న ప్రతి పరిస్థితుల్లో, నువ్వు చేస్తున్న ప్రతి ఇబ్బందికరమైన స్థితిలో ఆయన కృప నీతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. నా సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ ఆలోచనలో, నీ క్రియల్లో, నీకున్న పరిస్థితుల్లో ఏ మార్పులు కావాలని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ మార్పులో దేవుడు ఉంటే ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఏదేమైనను ఎలా ఉన్నను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు